హాయ్ అండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? రామరాజు కూతురు అమూల్య వెళ్ళిపోయేసరికి ఇంకసలు ఆ ఎదురింటి భద్రావతి చాలా ఎరుకలు వేస్తూ వస్తుంది. వీళ్ళు పెళ్ళి అనే ఆనందంలో రామరాజు అందరూ కలిపి గుడికి వెళ్ళి వస్తుంటారు. ఈ లోపల పెళ్లి వాళ్ళు కూడా వచ్చేస్తారు. వచ్చేసరికి ఎవరూ ఉండరు. ఏంటిది ఇలా ఉంది అని భయపడుతూ ఉంటే, ఇలా అమూల్య వెళ్ళిపోయింది మావయ్య గారు అని కోడళ్ళు అందరూ చెప్తారు. అయ్యో అని చెప్పేసి ఈ లోపల పెళ్లివాళ్ళు వచ్చేస్తారు. పెళ్లివాళ్ళు వచ్చేస్తే రండి అన్నయ్య గారు లోపలికి రండి అంటే, ఈ లోపల భద్రావతి వచ్చి, ఏంట్రా ఏం చెప్దామని లోపల తీసుకెళ్ళి, నీ కూతురు లేచిపోయిందని చెప్పేసి నెమ్మదిగా చెప్తావా, చెవులో చెప్తావా, చెప్పు ఏం చెప్తావో నేను చూస్తాను అని అనేసరికి భద్రావతి రామరాజు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అది కాదు అసలు ఆవిడ చెప్పే మాటకి నిజం ఎంతవరకు ఉందండి, చెప్పండి అన్నయ్య గారు అని చెప్పేసరికి, అది కాదమ్మా, మా అమ్మాయి కనిపించట్లేదు కానీ తను ఏమీ లేచిపోలేదు అని అనేసరికి, మీకు అలవాటే కదరా అని భద్రావతి, నీ కొడుకులకి అందరికీ లేపుకునే అలవాటే కదా నీతో సహా అని చెప్పి చాలా హ్యానల్గా మాట్లాడేసరికి ఊరుకోకుండా, ఏంటన్నయ్య గారు ఏంటిది, మా పరువు ఇక్కడతోనే ఆగిపోయింది సరిపోయింది, లేకపోతే మా పరువు ఇంకెంత పోయేదో, ఇంకా పెళ్లి దాకా వెళ్ళిపోయి ఉంటే మా పరువు ఇంకా పోయేది, కాస్త కోస్త మిగిలిందని చెప్పేసి పెళ్లి వాళ్ళు రామరాజుని అంటూ ఉంటారు. రామరాజు ఏం చేయాలో తెలియక అలా నెగ్గాంతపోయి ఉంటాడు. ఈ లోపల విశ్వకు అమూల్యం తీసుకుని వస్తాడు. విశ్వకు అమూల్యం తీసుకుని వస్తే చేతికి మల్లెపూలు కట్టుకుని తీసుకొస్తే అందరూ స్టన్ అయిపోతారు. రామరాజు, బుజ్జమ్మ, ఒక కొడుకులు కోడళ్ళు అందరూ షాక్ అయిపోతారు. ఇదంతా చేసిన వల్లి మట్టికి ఇలా కంగారు పడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. ఈ లోపల వచ్చి, రాత్రంతా నీ కూతురు నాతోనే ఉంది, ఇప్పుడు నీ గుండె పగిలి చేస్తావా, అలాగా ఇలాగా అని చెప్పేసి ఇంకెన్ని మాటలైనా అంటాడు విశ్వకు. ఏంట్రా వాగుతున్నావు, మా చెల్లెల్ని తీసుకెళ్ళి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఏంట్రా నా చెల్లెలు చిన్నపిల్ల ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి ధీరజు, పెద్దోడు, చిన్నోడు, నడిపోడు, పెద్దోడు అందరూ కలిపి కొట్టబోతుంటే, ఆగండి, నేను విశ్వక్ని పెళ్లి చేసుకున్నాను, మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం, మేము చాలా సంతోషంగా ఉంటాం అని చెప్పనేసరికి ఇంకా అసలు అర్థం కాకుండా వాళ్ళు స్టన్ అయిపోతారు. ఎందుకు స్టన్ అవ్వాల్సింది విశ్వకు, అందరూ భద్రావతి, అందరూ సేన అందరూ స్టన్ అయిపోతారు. ఏంట్రా ఇలా పెళ్లి చేసుకుని వచ్చావంటారా అంటే, నేను కట్టలేదు అంటున్నాడు. కాదు, ఆ అమ్మాయి కట్టుకుంది, ఎందుకంటే ఒక రోజంతా రాత్రి నీ కూతురు నాతో ఉంది అంటే వాళ్ళ నాన్న పరువు పోతుందని తనకు తనే కట్టుకుంది అమూల్య. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియవు. విశ్వకు అందరూ స్టన్ అయిపోతారు. ఈ లోపల ఏం చేయాలో తెలియక వాళ్ళ అమ్మ అమూల్య అమూల్య వాళ్ళ అమ్మ బుజ్జమ్మ కొట్టేసరికి ఏం చేయాలో తెలియక అమూల్య స్టన్ అయిపోతుంది. ఇంకేం చేస్తావురా, నీ పరువు పోయిందిరా, అది ఇది అని చెప్పేసి భద్రావతి చాలా ఎగిసేస్తూ ఉంటుంది. ఓ పక్కన వల్లి వాళ్ళ అమ్మ నాన్న కూడా అసలు కంగారు పడిపోతూ ఉంటారు, అసలు ఏం జరుగుతుందా అని. కానీ ఏం చేయాలో తెలియక వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి చెప్తున్నాడు కదా నా అమ్మ, చెప్తున్నాడు కదా పెద్దమ్మ, ఏంటి పెళ్ళి జరగలేదు అని, అయినా సరే ఏంటిది అంటే, ఏది ఏమైనా సరే ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది కాబట్టి మనం ఆ అమ్మాయిని మర్యాదగా చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అనేసరికి ఏం చేయాలి, ఇంకా వెంటనే వాళ్ళు వస్తారు. కానీ లోపలికి వెళ్ళిన రామరాజు మట్టికి చాలా కుంగిపోతాడు, ఏడుస్తాడు. అమ్మ అమూల్య అంటూ చాలా బాధపడతాడు. బుజ్జమ్మ కూడా చాలా బాధపడుతుంది. ఎంతో అపురూపంగా పెంచుకున్న నా బిడ్డని ఆ దరిద్రుడు ఎలా తీసుకెళ్ళాడు, అసలు ఏం జరిగింది ఏంటో అంటూ చాలా కుంగిపోతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక అసలు అర్థం కాకుండా స్థితిలో ఉంటాడు. బుజ్జమ్మ కూడా అలాగే ఉంటుంది. అది కాదు అత్తయ్య, మన అమూల్యకి ఏమీ దాన్ని వెనకేసుకురకండి అని చెప్పేసి వాళ్ళని తిడుతూ ఉంటుంది కోడళ్ళని. ఇంకేం చేయాలో తెలియక వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. కానీ ఈ లోపల గుండెపోటు వచ్చినట్టుగా రామరాజు కనిపిస్తుంది. వెంటనే ఇంట్లో వాళ్ళందరూ తీసుకెళ్తారు హాస్పిటల్కి. అది తెలిసిన అమూల్య వెళ్తే, ఏంటి ఇంకేముంది అని చెప్పేసి, అసలు దీనంతటికి కారణం శ్రీవల్లి వదినే కదా అని చెప్పేసి, శ్రీవల్లి వదిన అని చెప్పేసరికి ఇంక శ్రీవల్లికి షాక్ పెద్దోడు కొట్టడానికి స్టార్ట్ చేస్తాడు.
కొడితే నీ వల్ల నా చెల్లెల్ని పంపించావా, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి పెద్దోడు అనేసరికి ఇంక అసలు ఏం మాట్లాడకుండా వల్లి అలా స్టన్ అయిపోతుంది. అది కాదండి, అది నువ్వే కదా వదిన నన్ను ఆ రోజు రాత్రి చీకట్లో లైట్లు లేకుండా తీసుకెళ్ళావు, ఆ వెధవకి నన్ను తీసుకెళ్ళావు అని చెప్పేసి అమూల్య అనేసరికి ఏమీ మాట్లాడలేక నిర్ఘాంతపోతుంది వల్లి. ఇది చూసిన ప్రేమ, నర్మద అందరూ కూడా షాక్ అయ్యి వాళ్ళకి కూడా అనుమానం వస్తుంది. ఓ పక్కన హాస్పిటల్లో రామరాజు పడి ఉంటాడు. ఏమీ చేయలేని స్థితి. అమూల్య అడిగిన ప్రశ్నలకి ఏమీ మాట్లాడదు వల్లి. అసలు విషయం ఏంటి అనేది, అసలు ఏం జరుగుతుందో చూడాలండి. కానీ అమూల్య మట్టికి పెళ్లి చేసుకుందన్నది మటుకి రామరాజుకి చాలా బాధాకరమైన విషయం. అసలు ఏం జరుగుతుందో ముందు ఎపిసోడ్లో ఆ అమ్మాయిని ఎంత విధంగా టార్చర్స్ చేస్తారో, అసలు ఏం జరుగుతుందో ఏంటో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏం జరుగుతుంది, అసలు వల్లి విషయాలు ఏమన్నా బయటపడతాయా ఏంటి, ఈ కొత్త కథలో ఏంటో ఇది నాకైతే అర్థం కాలేదండి. కానీ అర్థమయ్యే వరకు నేను మీకు వీడియో గురించి నేను చెప్పగలుగుతాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.